शासनं त्रिकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः। వరలక్ష్మి వ్రతంలో ఆఖరి అంకం ఏమిటి అంటే వ్రత కథ చదువుకోవడం. ఏ వ్రతానికైనా కథ ఉంటుంది కదా, అలాగే ఈ వ్రతానికి కూడా చారుమతి కథ అని ఒకటి ఉంది. చాలామంది స్త్రీలకి తెలిసిన కథే, కానీ మరొక్కసారి గుర్తు చేసుకోవడం అనమాట వరలక్ష్మి వ్రతం రోజు. ఈ కథని సూత మహాముని సౌనకాది మహర్షులకి తెలియజేశాడు. ఇంతకీ ఈ కథ ఏమిటి అంటే, ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు కూర్చుని ఉంటే పార్వతీదేవి వచ్చి అడిగిందిట, స్వామి స్త్రీలకి సౌభాగ్యం లభించాలన్నా ఐశ్వర్యం లభించాలన్నా దానికి ఏదైనా వ్రతం చెప్పండి అని. అంటే అప్పుడు పరమేశ్వరుడు ఆవిడికి వివరించిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. అంటే అప్పుడు పార్వతీదేవి అడిగారు, ఇంతకుముందు ఎవరైనా అసలు ఈ వ్రతం చేశారా, అలాగా చేస్తే వాళ్ళకి ఎలా ఫలించింది చెప్పండి అని. అప్పుడు పరమేశ్వరుడు